అక్కడ ఇక్కడ అని కాదు, ఎక్కడ చూసినా ఈ హీరోయిన్లే కనిపిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ ఇలా సౌత్ టు నార్త్ ఏ ఇండస్ట్రీ అయినా వీళ్ళే కనిపిస్తున్నారు. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా, ఎలాంటి లిమిటేషన్స్ పెట్టుకోకుండా రాష్ట్రాలు దాటేస్తూ అన్ని ఇండస్ట్రీస్ లో హవా నడిపిస్తున్న హీరోయిన్లు ఎవరో లెట్స్ హావ్ ఎ లుక్. ఈ జనరేషన్ లో ఉన్నొక చోట 4-5 సినిమాలు చేస్తే చాలని, అదే పెద్ద విషయమని అనుకుంటుంటే హీరోయిన్లు మాత్రం సౌత్ టు నార్త్ అన్ని లాంగ్వేజెస్ కవర్ చేస్తున్నారు. అందుకే ఎక్కడ చూసినా ఈ హీరోయిన్లే కనిపిస్తున్నారు. ఎగ్జాంపుల్ రష్మికనే తీసుకుందాం. కన్నడలో సినిమాలు స్టార్ట్ చేసి తెలుగులోకొచ్చి ఇక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయింది. అది చాలక అటు తమిళ్తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోతోంది. రష్మికకి ప్రస్తుతం 6 సినిమాలున్నాయి. వాటిలో తెలుగులో 3, హిందీలో 3 సినిమాలతో పాటు పాన్ ఇండియా హీరోయిన్ గా మోస్ట్ వాంటెడ్ ప్లేస్ లో ఉంది రష్మిక. పక్కా సౌత్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి మలయాళంలో సినిమాలు చేసింది. తమిళ్లో ఆల్రెడీ సత్తా చాటుకుంది. రీసెంట్ గా అమరంతో బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు కూడా అందుకుంది. ఇలా సౌత్ లో బిజీగా ఉండగానే హిందీలో 2 పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తోంది. రణబీర్ కపూర్ తో రామాయణం చేస్తూనే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో లవ్ స్టోరీ సినిమా చేస్తోంది. వీటికి తోడు తెలుగులో నాగ చైతన్యతో తండేల్ మూవీ చేస్తోంది. ఇలా తెలుగు, తమిళ్, హిందీ ఇండస్ట్రీలో హ్యాపెనింగ్ హీరోయిన్ గా అయిపోయింది సాయి పల్లవి. కియారా అద్వానీ కూడా అంతే. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సౌత్ లోకొచ్చింది. ఆల్రెడీ 2 సినిమాలు చేసిన కియారా ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టడానికి వెయిట్ చేస్తోంది. తెలుగులో ఆల్రెడీ బిజీగా ఉన్న కియారా మరోవైపు కన్నడలో కూడా తన క్రేజ్ చూపించబోతోంది. గీతూ మోహన్ డైరెక్షన్ లో డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ టాక్సిక్ లో యష్ కి జంటగా కియారా నటిస్తోంది. బాలీవుడ్ లో వార్ 2, డాన్ 3 సినిమాలతో ఎంగేజ్ అయిపోయింది. ఇలా తెలుగు, కన్నడ, హిందీలో ఎంగేజింగ్ హీరోయిన్ అయింది కియారా. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో సౌత్ నార్త్ లలో బిజీ అవుతోంది. ఇలా లాస్ట్ ఇయర్ వరకు తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా టాప్ హీరోలందరితో సినిమాలు చేసిన పూజా హెగ్డే తమిళ్లో కూడా సెటిల్ అయిపోయేలా ఉంది. బాలీవుడ్ లో 2 సినిమాలు చేస్తున్న పూజ సూర్య హీరోగా తెరకెక్కుతున్న 44వ సినిమాతో పాటు విజయ్ 69వ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఇక విజయ్ 69వ సినిమాకు సంబంధించి చెన్నైలో కొత్త షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసింది పూజా హెగ్డే. ప్రస్తుతం తమిళ్, హిందీలో బిజీగా ఉన్న పూజ తెలుగులో కూడా త్వరలోనే ఛాన్స్ దక్కించుకోబోతుందని తెలుస్తోంది.